మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సారు ఒకప్పుడు పంకపాటిలా నెంబర్ 2 అన్నట్టుగానే పనిచేస్తుండే. పార్టీలో ఆయన మాటకు తిరుగుండదన్నట్టుగానే అనుకుందరు కార్యకర్తలు కూడా. కాకుంటే పంకపాటి అధికారం పోయినాక 4 ఏళ్ల పదవీకాలం ఉండంగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిండు. ఇక నాకు రాజకీయాలు ఏమొద్దు, నేను ఏ రాజకీయాలు చెయ్యా, ఏ పార్టీలో చేరా అని అనుడే కాదు, ఇప్పటి సంది రైతుగా మారి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిండు కదా. అన్నట్లుగానే ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడుండ్రి. భుజానికి మందు డబ్బా తగిలించుకొని స్ప్రే చేస్తున్నది ఎవరో ఏర్పాటు చేసిండ్రు కదా, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సారే. నెత్తికి రుమాలు చుట్టుకున్నాడు ఒక్కడే తక్కువైంది గాని నిజమైన రైతన్నలకు ఏం తక్కువలేడు పోండ్రి. నెల్లూరు జిల్లా శంకరాపురంలోన్న సొంత వ్యవసాయ క్షేత్రంలా వ్యవసాయ పనులు చేసుకుంటా ఈడో తీసి సోషల్ మీడియాలో ఇచ్చిండు విజయసాయిరెడ్డి సారు. అట్లని అందరు రైతులు చేసినట్టే చేస్తలేడు వ్యవసాయం. రసాయనాలు మందులేం కొట్టకుండా సేంద్రియ పంటలు పండిస్తున్నాడు. అట్లిప్పుడు మిరప తోటలా అగ్నిస్త్రం స్ప్రే చేస్తున్నారట. ఇక దాని గురించి అందరికి తెలవాలని ఇట్లా ఈడియో విడుదల చేసిండ్రన్నట్టు. ఇక అగ్నిస్త్రం ఎట్లా తయారు చేస్తాడనేది కూడా వివరంగా రాసుకొచ్చిండు. గోవు మూత్రం, నూరిన ఏపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకును ప్లాస్టిక్ డ్రమ్ములేసి మంచిగా గలబెట్టి మరగబెట్టి 24 గంటల దాకా నిల్వ ఉంచి ఒడవసినాక వచ్చే రసాన్ని మిరప మొక్కల మీద స్ప్రే చేస్తారట. ఇగిట్లా స్ప్రే చేస్తే చీడపీడలేం పట్టకుంటూ ఉంటాయట. ఈ ద్రావణం రసాయన మందుల కంటే ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుందట. ఇంకెవలన్నా రైతులు ఇట్లనే తయారు చేసుకుంటారని అనుకున్నాడో, లేకుంటే విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యవసాయం ఎట్లుంటదనేది లీడర్లకు జనాలకు తెలవాలని అనుకున్నాడో తెలియదు గాని మొత్తానికైతే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఇర్చటాలకు చాలా రోజుల సంధి వార్తల లేని విజయసాయిరెడ్డి పేరు మళ్ళో పారి వార్తలకు ఎక్కిందన్నట్టు. మరిగా రేపట్ల సేంద్రియ వ్యవసాయం గురించి రైతులకేమన్నా ఫాయిదా అయ్యే ముచ్చట్లు చెప్తాడో, లేకుంటే ఇట్లనే వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాడో తెలియదు గాని రాజకీయాలు చేసినన్ని రోజులు చేసి ఇప్పుడు ప్రశాంతంగా వ్యవసాయం పనులు చేసుకుంటా మంచిగా రిలాక్స్ అవుతున్నాడు పోండ్రి అని అంటాండ్రు విజయసాయిరెడ్డి వ్యవసాయం పని చూసినా కొందరు. మన దేశంలో అన్ని మతాల జనాలు కలిసిమెలిసి బతికెళ్లదీస్తారు. కాబట్టే మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం గల దేశం అంటారు. కులాలు, మతాలు, భాషలు, జాగలు వేరైనా గంగా జమున తహజీబ్ లెక్క భారతీయులమంతా ఒకటేనని కలిసిమెలిసి ఉంటారు. అందుకే మన దేశపు సంస్కృతులు, సాంప్రదాయాలు, పట్టింపులంటే బయట దేశ పొల్లకు సుతం పాయరమే. కానీ భావి భారత పౌరులను తయారు చేసే ఈ ప్రైవేటు బడుల కథ మాత్రం అలాగున్నదోలా. భిన్నత్వంలో ఏకత్వం అంటే శీషి అనుకుంటూ చీదర కొడుతున్నారట. మరి వాళ్ళు గట్లెందుకు చేస్తున్నారో వార్తలకు పోయి అడుచుకుందాం పాండ్రి. నా పేరు ఏర్జిత్, మా స్కూల్ పేరు నిఖిల్ బనోదు. మాలేసుకొని వస్తే సారేమన్నాడు, మాలలు తీసేసుకొని రాలి లీవ్ లెటర్ రాపించండి, 21 రోజులు రాకద్దన్నాడు. టెంపుల్లోనే కూకొని బదనాలు చేసుకోమన్నాడు. రాకులి అత్తే మాల తీసుకొని రాలి అని అన్నాడు. చిన్నస్వామి ఊకో కొన్నీళ్ళు దాగు. ఏడ్చి కుత్కంతా పోయినట్టుంది కదా పాపం. గీ అఖిల్ స్వామిని నిఖిల్ భారత్ బడోళ్ళు సెలవు షిట్టి రాపించుకొని 21 రోజుల దాకా బడికి రావద్దని ఎలగొట్టిండ్రట. అసలు ముచ్చటేందంటే మెట్పల్లి కాడుండే నిఖిల్ భారత్ అనే ప్రైవేటు బడిసార్లు హనుమాన్ మాలేసుకున్న 5గురిని 21 రోజుల దాకా బడి దిక్కు చూడొద్దని సెలవు షిట్టీలు రాపించుకొని మరీ అవతలికి నూకిండ్రట. స్కూల్ నియమ నిబంధనలను వాటియాలని బడోళ్ళు భారత రాజ్యాంగంలోన్న నియమ నిబంధనలకు భిన్నత్వంలో ఏకత్వానికి కొత్త అర్థాలు చెప్పే పని భుజాల మీద వేసుకున్నారు. ఇక ఈ ముచ్చట అమ్మా నాయనలకు కర్మసాములకు తెలిసిడుతోటే అగ్గి మీద గుగ్గిలమైనరు. గట్టెట్లా ఎలగొడతారు, దేశం పతార వలసపడేటట్టు చేస్తారా అని బడోళ్లను గట్టిగానే అరుచుకున్నారు. బల్లె సామాన్లను గాయి చేసిండ్రు. ఇక పోలీసోళ్లు ఎంట్రీ ఇచ్చేటాలకు పంచాది జరంతా నిమ్మలమైంది. అన్ని మతాలోళ్ళు వాళ్ళ మతాల బట్టలు వేసుకునుడు బల్లె బంధు పెట్టినాం, అందరూ సమానంగా ఉండేటందుకు మాలేసుకున్నోళ్లను రానియలేదని చెప్తున్నారు. కాని మన దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఉంటది. వేష భాషలు, కట్టుబట్టలు, మత ఆచారాలు ఎన్నున్నా భారతీయులమంతా ఒక్కటేనని పిలగాన్లకు ప్రాక్టికల్ గా చూపెట్టి గర్వంగా చెప్పాల్సినోళ్ళు అడ్డగోలు రూల్స్ పెట్టుడు ఏందో వాళ్ళకే తెలవాలే పోన్రే. మరి అన్ని మతాల పండుగలకు సెలవు లీయకుండా ఇంతే సమానత్వం చూపెడుతున్నారో ఒక పారి బడోళ్లు చూసుకుంటే మంచిదని కొందరు అంటున్నారు. అయినా అడ్డగోలు అక్కరికి రాని రూల్స్ పెట్టే ప్రైవేటు బడులను విద్యార్థులను చిన్నప్పటి సందే మతాలతోటి వేరు చేస్తున్న బళ్లను ఎరకబట్టి ఇంకో తాప ఇట్లా చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అనబట్టిండ్రు. ఈ వార్త చూసినా ఇంకొందరు జనాలు. పోలీసులంటే డ్యూటీల క్షణం తీరకుండది. నిత్యం కేసులు, బందోబస్తులు అనుకుంటా కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుడే ఉంటది. ఇక ఏదన్నా పరీక్షలు గిట్లుంటే పోలీసులకు విషమ పరీక్షే.
ఆడ బందోబస్తులే కాకుండా గీడొక పోలీసు స్పెషల్ డ్యూటీ చేస్తున్నాడు. అదేందో మీరు కూడా చూడుండ్రోలా. ఆగో గీ బుజ్జేం తప్పు చేసిందని పరిశాన్ కాకుండ్రుల్లా. గీ చెల్లెమ్మ తప్పొప్పులు చెయ్యలే, ఆమె నేరస్తురాలేం కాదు. మరి గీ పోలీస్ బండి ఎందుకు ఎక్కాల్సి వచ్చిందంటే ఇవాళ ఆంధ్రా దిక్కు 10వ తరగతి పరీక్షలు చాలైనాయి కదా. ఈ చెల్లెకి ఇవాళ పొద్దుగాల 10వ తరగతి పరీక్ష ఉండేనట. పాపం సర్కారోళ్ళు సెంటర్ అడ్రస్ సరిగ్గా రాయనట్టున్నారు హాల్ టికెట్ల. అమ్మనాయనలు సీదా విశాఖపట్నం దిక్కు గాజువాక జెడ్పీ హై స్కూల్ లో దించి బుజ్జికి ఆల్ ద బెస్ట్ చెప్పి పోయిండ్రు. ఇక సెంటర్ లోపటికి పోయినాక ఈ చెల్లె నెంబర్ లేదట. ఇక ఆడున్నోళ్ళు వడ్లపూడి దిక్కున్న కనితి హై స్కూల్ కు పోవాలని చెప్పేటాలకు గుండె ఆగినంత పని అయింది. టైం దగ్గర పడుతున్నది, ఎట్లా నేడుచుకుంటా గేట్ కాడికి పోయింది. ఎంబటే ఆడ డ్యూటీ చేస్తున్న గీ పోలీస్ అన్న బండి తిప్పిండు. చెల్లెనెక్కించుకొని వడ్లపూడి కాడున్న హై స్కూల్లో దింపిండు. టైం లోపటినే దించటాలకు చెల్లె నిమ్మలమైంది. ఈ పోలీస్ అన్న టైం కాడ లేకపోతే ఎంత పరిశాన్ అవునో. చెల్లెకు పరీక్షలు బాకీ ఉన్నాయి, రాసే ఛాన్స్ దక్కింది గాని పోలీసోళ్ళకైతే ఇసొంటి స్పెషల్ డ్యూటీలతోని తిప్పలే ఉన్నది. పోండ్రి తప్పని పరిస్థితులలో తీసుకుపోవాల్సి వచ్చింది. ఏ డ్యూటీకైనా తగ్గేదే లేదని పోలీస్ అన్న చూపెట్టిండు. పరీక్షలు రాసే పిల్లగాండ్లు ఎప్పుడు ఎసొంటి పరిస్థితులు ఎదురైతాయో ఎవ్వలకు తెలియదు. ఓ గంట ముందుగాలనే పరీక్ష సెంటర్ కు చేరుండ్రి. ఆడ ఏ పరిశాన్ లేకుండా నిమ్మలంగుండి పరీక్ష మంచిగా రాయుండ్రి, సరేనా? పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? ఎవరికి ఎవరు ఏమవుతారో, ఎప్పుడు ఏమి జరుగునో ఎవరు హించెదరు. వద్దు మహాప్రభు వద్దు. నాకు ఈ రాజకీయాలద్దు, ఈ లొల్లులు పంచాదులు అస్సలే వద్దు. ఉన్నదేదో లేనిదేదో తిని ఇంత సప్పుడు చేయక మలుసుకొని పండక అయ్యేందుకు నాకు ఈ తిప్పల, ఎందుకు నాకు లొల్లు? అగో ఏమైందే తాత? మెడల కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని కళ్ళిపోయిన ముక్కు మూతులతోటి కన్నీళ్లు పెట్టుకుంటా పాట పాడుతున్నావు. ఎవలేమన్నారే నేను? ఏమని చెప్పాలనే సుప్పనాతి, ఈనాళ్ళు నా పార్టీ అని బట్టలన్నీ చింపుకున్నా. నా పార్టీలో నన్ను మించిన తోపు ఎవరు లేరు. ఈ పార్టీ కోసం నేను ఏమైనా చేస్తా, ఎవరినైనా ఎదిరిస్తా అని మస్తు సెంగడిచ్చిన. కానీ మా పార్టీలనే తినింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు ఉన్నారని తెలిసి వాళ్ళని చూస్తేనే నాకు గోసినాన్నంత పని అయిపోతుంది. ఏం చేయాలి? ఇంతకు ముచ్చటైన చక్క చెప్ప ముసలడా, ఏందో దీర్ఘాలు తీయబడుతుంది. అదే మన ఊరి చుట్టుపక్కల ఓ ఎమ్మెల్యే ఓ మంత్రి ఇద్దరు లీడర్ల రాజ్యం నడవబట్టే. ఇద్దరిది ఒకటే పార్టీ అయినప్పటికీ అదే పార్టీలో 2 వర్గాలు అయి ఏలబట్టింది. ఆ వర్గంకి వెళ్ళి తిరిగితే ఈ వర్గ పొల్లు సొక్కం దోవినట్టు దోవిళ్ళు, ఈ వర్గ పొల్లతోటి దగ్గర తిరిగినందుకు ఆ వర్గ పొల్లు కుక్కం దోవినట్టు దోవిళ్ళు. ఇక చూడరాదు నా తెప్పలు, ఎవరికి చెప్పుకోవాలి ఈ తిప్పలు. అర్థమైంది. పర్కాల నియోజకవర్గంలా ఇటు కొండ వర్గం అటు రేవూరి వర్గం నడుమ రగులుతున్న పంచాయతీ జయంగా నానే తాత నీకు తిప్పాలని. అవునే తల్లి, వాడెవ్వడు వీడెవ్వడు మా కొండన్నకు అడ్డెవ్వడు అని రంగంలోకి దిగిన మా సుష్మిత చెల్లె సవాల్ చేసినప్పుడు సంధి రాజకీయం ది అంటే ది అని నడుతాంది. మా చెయ్యి పాయట్ల ఇసంటి లొల్లుడు ఎప్పుడు చల్లారుతాయో ఏం పాడో. ఆ పంచాయతీ కంటే ఎక్కువ వేడి జీవన్ రెడ్డి సారు రాజీనామాకు సిద్ధమైన కాడ ఉన్నదే తాత. ఓ నీకు ఒక్క ముచ్చటే తెలిసినట్టున్నదే తల్లి. మన ముఖ్యమంత్రి సారు షెడ్డి దోస్తు వేం నరేందర్ రెడ్డి సారుకు రాజ్యసభ సీటు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అసలు లీడర్లు అగ్గి మీద గుగ్గిలం అవుతాళ్ళు. ఎరికేనా? మేము చెయ్యి పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్నాం రా బాయ్, అరే మమ్మల్ని కాదని గాయనకిత్తుడు ఏంద్రా బాయ్ అని మస్తు గరానికి అవుతారట. పదవుల కోసానికి పంచాయతీలు పెట్టుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నడు సందో ఉన్న ఆనవాయితీ కాదే తాత. ఆనవాయితీ పాడుగాను గాని పార్టీనే నమ్ముకొని పనిచేసే నా సొంటి అసలు సిసలైన కార్యకర్తలు ఆగమవుతారు కదా. అసలు ఈ లొల్లులు పంచాయతీలు చూస్తుంటేనైతే మరి కొసాకర్ దాకా మా చెయ్యి పార్టీ పొగ సూర్య తట్టున్నదా లేదా అదే నాకు అనుమానం కొడుతుంది. అగో అధికారం ఉన్న పార్టీని పట్టుకొని పొగ చూరుతుందా పొడగెళ్తుందా అని అంటున్నావు ముసలోడా. పార్టీకి ఏమైందే? మొన్నటి ఎన్నికల్లో కూడా బగ్గనే గెలిచింది కదా. పార్టీకి ఏమైందా? మంత్రి పదవి ఇత్తలేరన్న కోపంతో 12 మంది ఎమ్మెల్యేలతోటి సీక్రెట్ మీటింగ్ పెట్టిండట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఈ లెక్కన ఆయన ఎప్పుడు కాడెత్తేసేది కూడా తెలుస్తలేదు మరి. అదే కాదు
కార్ పార్టీల నుంచి జంపైన కొంతమంది ఎమ్మెల్యే నియోజకవర్గాలల్లా చెయ్యి పార్టీలనే 2 వర్గాలై కొట్టుకుంటున్నారంటనే. ఇసొంటి పార్టీతోటి మేము కలిసి సంసారం చేయలేము మహాప్రభు. మేము ఏర్పడతాం అని ఒంటరిగా మండలి ఎన్నికలలో పోటీ చేసేందుకు తయారైతారట ఎర్రజెండా పార్టీలు. ఇక వాళ్ళేం కలిసి ఉంటారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ సార్ కూడా చెయ్యి పార్టీకి రామ్ చెప్పేటట్టున్నాడటనే. ఆయన బాటల్నే కొంతమంది కూడా నడిచేటట్టున్నారట. చెప్పకే తల్లి, ఇక చెప్పకు. చెయ్యి పాటికి ఏదో గాశారమే చుట్టుకునేదే అంచును. ఇన్ని గండాలను దాటుకొని ఇంకా 2.5 ఏండ్ల పాలనను దాటుకొని పైలంగా ప్రజల దగ్గరికి చేరుతుందా ఓట్ల నాటికి మా చెయ్యి పార్టీ? ఇమ్మో డఫ్టే కొడుతుంది నాకు. ఇంటి పెద్ద చక్కగుంటే ఇల్లు మంచిగుంటది అంటారు. అసొంటిది పార్టీని రాష్ట్రాన్ని వాలించే పెద్ద మనిషి చక్కగుంటే ఇసొంటి తిప్పలు వచ్చేవి కాదు కదని చెయ్యి పార్టీకి. ఏం చక్కగుండు ఆ చక్కగుండు చల్లగుండ. ఎవడన్నా గట్టిగా నిలదీస్తే లాగులలో తొండలు జరిగితే ఆనబట్టే, పేగులు తీసి మెడలేసుకుంటా ఆనబట్టే. ఏం చేయాలి చెప్పు? ఈ ముచ్చట్లన్నీ ఇంటే ప్రతిపక్ష పులకు సందు కాబట్టే, వాళ్ళు సంగడ బింగడ ఎగరబట్టే. 10 ఏళ్ళు మా చెయ్యి పార్టీ అధికారంలో లేకున్నా ఎత్తిన జెండాను దింపకుండా భుజాల మీద మోసుకొని కష్టపడి 10 ఏళ్ల తర్వాత చెయ్యి పార్టీకి అధికారం తీసుకొచ్చిన మా అసొంటి చెయ్యి పార్టీ కార్యకర్తలు ఇసొంటి లొల్లు పంచాలను చూసి ఎంత బాధపడి ఉంటారు చెప్పు? ఎంత కుమిలిపోతాను కావచ్చు చెప్పు? ఏ పార్టీ కార్యకర్తలైనా ఏం చేస్తారే? ఆ పార్టీని ప్రగతి పదంలో నడిపించాల్సిన లీడర్లకే ఉండాలి బుద్ధి జ్ఞానం. వాళ్ళే చక్కగా లేనప్పుడు కార్యకర్తలు ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీలకు పోతారు. అవునుగానే ఓ పిల్ల, నాదొక చిన్న డఫ్ట్ ఉన్నది, అడగానా? అయ్యో, అన్ని ముచ్చట్లు చెప్పినావు. నీకు వచ్చిన అనుమానం ఏంటిదో నువ్వు అడిగినాక చెప్పానా అనే తాత? అడుగు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి సందో పనిచేస్తున్న మచ్చలేని నాయకుడు మా జీవన్ రెడ్డి సారును, అట్లనే 12 మంది ఎమ్మెల్యేలతోటి సీక్రెట్ మీటింగ్ పెట్టిన మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు, వీళ్ళంతా కలిసి కారు పార్టీలోకి పోతారనే గుసగుసలు వినబడతానే. నిజమేనంటావా? నువ్వన్నట్లు వాళ్ళు నిజంగానే కారు పార్టీలకు పోయినాడే నమ్మాలే. కానీ నీ అసొంటి అసలైన కారు పార్టీ కార్యకర్త వాళ్ళు వీళ్ళు చెప్పే పుకారు ముచ్చట్లను అసలుకే నమ్మొద్దే తాత. మాట వరుసకు అడుగుతానా? నువ్వేం తప్పుగా అనుకోకు. మళ్ళీ ఈ ముచ్చట్ని ఎవరికి చెప్పకు సుమా. ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలతోటి రాజగోపాల్ రెడ్డి సారు సీక్రెట్ గా మీటింగ్ పెట్టి దావత్ చేసుకుంటాను కదా. వాళ్ళ డబ్బున రేపటి కాల మా చెయ్యి పార్టీకును ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి కారు పార్టీలో దునికేదుంటే మా చెయ్యి పార్టీకును ముఖ్యమంత్రి రేవంత్ సార్కు అధికారం పోయే ఛాన్స్ ఉన్నదా? మరి డబ్బున పోతుందా? ఏంది గదే భయం అవుతుంది పిల్ల. అది అంత సింపుల్ గా అయ్యే పని కాదు ముసలోడా. నువ్వు వచ్చిరాని అనుమానాలు పెట్టుకోకు గాని ఇంటికి పోయి ఆ కమిలిపైన ముక్కుకు మూతికి ఇంత జెండు మాం పెట్టుకోపో, నొప్పన తక్కువైతుంది. కరడుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నేను పుట్టినప్పటి సంది ఇదే కండువాను మెడలు వేసుకొని తిరుగుతున్న అసలు సిసలైన కార్యకర్తను. అసలుంటిది నా చెయ్యి పార్టీకి ఇంత తిప్పలవుతుందంటే ఎత్త చూసుకుంటా ఊకొని చెప్పు నువ్వే. ఎత్తననే చేసి దేవుడు చెప్పే రాజకీయం దగ్గరికి పోయి మరి మా పార్టీకి ఏమన్నా కొంటితనం గీత తగిలిందా ఏందనేది అరుచుకొని ఈ కొంటితనం లేకుంటే చేయాలి, లేకుంటే ఏమన్నా చేతబడన్నా చేయించాలి. మరి లేకుంటే గింత తిప్పలు అయితే ఏంది? మా చెయ్యి పార్టీ ఏం కావాలి, మేమేం కావాలి? సరే ఇక ఇక్కడ పడతలేదు, చదువుకొని పోతానా. కొంటెతనం లేదు, గింటెతనం లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని అంటారు. మీ పార్టీ లీడర్లు చక్కగా పాలన చేస్తే అంతా మంచిగానే ఉంటది. అంతేగాని లేనిపోని అన్ని ఆలోచించి ఎక్కనో తిరుగుకుంటా పరేషన్ కాకుండా ఇంటికి పోవే తాత. అయినా మా తాతకే కాదు, ఈ లీడర్ల మాటలు వాళ్ళ చేతలు చూసి చాలా మందికి గిసొంటి డౌట్ అనుమానాలే వస్తుండొచ్చు. అయినా లీడర్లు ఎప్పుడెట్లుంటారో, ఎప్పుడేం కొత్త ఆలోచనలు చేస్తారో ఎవ్వరికి తెలియదు. చూడాలి మరి ముందుకు తెలంగాణ రాజకీయాలు ఇంకెట్లా మారుతాయో. మొన్నట్ల సర్పంచులు ఓట్లప్పుడు ఏ గడియల కోతులు పడతామని హామీ ఇచ్చిండ్రో గాని అంతటా కోతులను పడతనే గెలిపిస్తామని మోపు చేసిండ్రు ఓటర్లు. ఇక బగ్గ డిమాండ్లున్న కాడ హామీలు ఇయ్యక తప్పలేదు చాలా మంది అభ్యర్థులకు. ఓడినోళ్ళ కథ వచ్చింది కానీ మాటిచ్చి గెలిచినోళ్ళ తిప్పలైతే చిన్నవలే వల్ల. అందరికి తెలిసిన ఐడియాను అమలు చేసుకుంటా కథన రంగంలో ఎట్లా దిగినరో మీ కళ్ళతోటే చూడుండ్రి. ఇంకిపెండ్లి సుబ్బు సావుకు వచ్చినట్టు గెలిచిన కౌన్సిలర్ల హామీ చెయ్యంగా మున్సిపాలిటీ సిబ్బందికి వచ్చినాయి కదా తిప్పలు. గోరిల్లా డ్రెస్సులు కొనిచ్చుడు కౌన్సిలర్ల వంతైతే ఏషం గట్టి కోతులను గుబులు ఉట్టించుడు మున్సిపాలిటీ సిబ్బందికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. కోతుల బెడద చాలా ఇబ్బందికరంగా ఉంటున్నటువంటి తరుణంలో మరి మహిళలు, యువకులు, పిల్లలు చాలా ఇబ్బంది. మరి వృద్ధులు కూడా మరి వాళ్ళ పైన వెళ్ళి కరిసే అవకాశం ఉంది. కనీసం 1-2 కూడా కరిసిది కూడా. మరి దానివల్ల వైరస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రజలు ఈ కోతుల బెడద చాలా ఉందని చెప్పి నా దృష్టికి తీసుకురావడంతో మరి గ్రామంలో ఉన్నటువంటి యువకులతోని
మన యొక్క మున్సిపల్ సిబ్బంది జవాన్తోని కలిసి మరి యొక్క గొర్రెలుగా 2 డ్రెస్సులు తెప్పించి మరి గ్రామంలో ఉన్నటువంటి కోల్తురని మరి పారదోలడం కోసం యువకులందరితోని మరి కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. ఓ అన్నలు మెల్లగానే ఒంటిగా తిరగకుండ్రి. ఆయంత మందకు మంద మీద పడేనంటే పెద్ద పర్షానే అయితది. మళ్ళా మనుషులే మిమిక్రీలు చేసి గుబులు పట్టిస్తున్నారని వానరాలకు ఎరికాయన ప్లానెట్ ఆఫ్ ద ఎప్స్ సినిమా చూపెడితే మరి సిరిసిల్ల దిక్కు 10వ వార్డు రాజీవ్ నగర్ చిన్న బోనాల దిక్కు వానరాలు బతికుండగానే నరకం చూపెడుతున్నాయట. ఎంబడివడి పిక్కలు వీకుతున్నాయట. ఇక అటు దిక్కు నిలబడి గెలిచిన కౌన్సిలర్ అక్క ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. అక్కొల్ల పెనిమిటి బొలగం నాగరాజన్న ముంగటుండి మున్సిపాలిటీలోకి ఏషం గట్టించి కోతులను ఉరికిచ్చే పని ముంగటేసుకున్నాడు. ఒక్క వాడకెంచి ఇంకో వాడకి ఎల్లగొడుతున్నారు గాని అక్కడోళ్ళు సుతం గిదే ఉపాయం చేస్తే కోతులు ఎక్కడికి పోవాలే? ఒక్కూరికెంచి ఇంకో ఊరికి ఎల్లగొడితే ఇండ్లనే తిరుగుడు అవుతుంది తప్ప పర్మనెంట్ గా పరిశాన్ తప్పది కదా. ఇట్లా కాకుండా సర్కార్లో ఏదన్నా ఉపాయం చేస్తే మంచిగుండని అనుకోవట్టిండ్రు నిత్యం కోతులతోని గోసపడుతున్న జనాలు. కలియుగం ఆఖర్ల పాపకార్యాలు పొట్టు జరుగుతాయని పురాణాలల్లా ఇదివరకే రాసిపెట్టిండ్రు మన ఋషులు. మోసాలు అధర్మం పెరిగి జనాలు అబద్ధాలకు దొంగతనాలకు అలవాటు పడతారట. విలువలు అసలే ఉండేయట. పాపకార్యాలే తప్ప మంచన్న ముచ్చట ఎరగరటనొల్ల నరమానవులు. అంతేకాదు మనల్ని ఏలే పాలకులే దొంగలుగా మారి దోసుక తింటారట. కలియుగం కొసాకర్లా విష్ణువు కల్కి అవతారం ఎత్తి అసంటి పాపాత్ములందరినీ శిక్షించి మళ్ళా ధర్మ సంస్థాపన చేస్తాడట. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకోసమనంటే కలియుగం ఆఖర్ల జరగాల్సిన దారుణాలన్నీ కలియుగం శాలైన మొదట్లోనే జరుగుతున్నాయో. కావాలంటే చూడుండ్రి మీరే. పెయ్యంగనోళ్ళు దొంగల్లా కలిసిండ్రని ఈ 4 అంగనోళ్లను చూడుండ్రుల్లా ఎల్లమ్మ గుడిలా ఏం కార్యం ఎలుగబెడుతుండ్రో. ఈళ్ళ మొఖాలు మండ, ఈళ్ళ గత్తర్రాను, ఈళ్ళకి జెట్టలు ఉట్ట. పొద్దాక భక్తులంతా అమ్మవారిని దర్శనం చేసుకొని కష్టాలు చెప్పుకొని ఉండీల పైసలేసిపోతా అంటే ఇగో ఇట్లా అద్దుమ రాత్రి తాళాల వలగొట్టి సరంజామ వటకచ్చి గుడిలో జొచ్చి ఉండికి కన్నమేసి ఉన్నదని తుడుచుకపోయిండ్రు. మళ్ళా లేశాలు ఎట్లున్నాయో చూస్తాండ్రు కదా. ఏదో కొలువేలుగా పెట్టినట్టు నీల మంగీలు, నల్ల పాయింట్లు, కాళ్ళకు బూట్లు, డ్రెస్ కోడ్ కూడా ఫాలో అయితున్నట్టున్నారు. వీళ్ళ ఈగురంలో మనువయ్య మళ్ళొక్కడు కూడా తక్కువ లేడు. దొంగతనాలు చేసిన సొమ్ము తినుకుంటా బగ్గ బలిసి అట్ట కట్టున్నారు. ఏదన్నా అంగవాడి పని చేసుకొని బతకొచ్చు ముద్దుగా, కానీ చెమటెల్లని పని ఎంచుకున్నారు. నెల్లూరు జిల్లా దత్తులూరు మండలం నర్రవాడి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి గుడిలా దొంగలు చేసిన ఉద్దారకముల్లాగిది. ఐతారం అందరికి సెలవైతే అదే రోజు నడిజాం రాత్రి ఊరోళ్ళంతా గాఢ నిద్రలుండంగా డ్యూటీ ఎక్కిండ్రు ఈ 4 బట్టెవాజ్గాళ్ళు. నెత్తికి మంకీ క్యాప్లు, చేతులకు గ్లౌజులు దొడుకొని ఉండి వలగొట్టి నగదు పట్టుకొని పోతా అంటే ఊరోళ్లకు కొందరికి తెలివచ్చిందట. దొంగలకు అడ్డం తిరిగిండ్రు గాని బండరాళ్ళు ఇసిరి పరారైనరట. ఇలా కండ్లల్ల కారం కొట్ట. సీసీ కెమెరాలల్ల దొంగతనం సినిమా మొత్తం రికార్డ్ అయ్యింది. పోలీసులు సుతం దొంగలకు సినిమా చూపించేందుకు రంగంలోకి దిగిండ్రు గాని మరి దొంగ బద్మాషిగాళ్ళు దొరకరో ఆ ఎల్లమ్మ తల్లికే తెలియాలి. దొరకకుంటే దొంగల భరతం బట్టంగా ఆ తల్లి మహిమే చూపెట్టాలని అనుకోవట్టిండ్రు నర్రవాడ ఊరోళ్ళు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరో అన్నట్టే ఉన్నదొల్లా మనిషి జీవితము. ఎప్పుడు ఎవరు ఎట్లుంటారో ఎవరికి ఏమైతుందో తెలియకుండానే ఉన్నది పరిస్థితి. పాపం ఈ అక్క అప్పటిదాకా మస్తు ఎంజాయ్ చేసింది, కానీ అంతలోనే ఎంత ఘోరం జరిగిందో చూడుండ్రోలా. అయ్యో దేవా పాపం అందరితోని కలిసి మంచిగానే ఫోటో దిగింది. నవ్వుకుంటా కలివిడిగానే ఉన్నది. ఇంతల్నే ఏమైందో ఏమో గాని ఒకటేసారి ఇరుసుకబడ్డది. ఉన్నోళ్ళంతా ఏమైందని దగ్గరికి వచ్చి పైకి లేపిండ్రు గాని అప్పటికే పెద్ద ప్రాణాలు పోయినాయి. ఖమ్మంపట్నం 3 టౌన్ ఏరియాలుండే బొమ్మ సుస్మిత అనే అక్క వాళ్ళ చుట్టాలు కొత్తగా కట్టుకున్న ఇంట్లకు గృహ ప్రవేశం చేసే కార్యక్రమం ఉంటే హాజరుపడ్డది. ఇంతల్నే ఈ ఘోరం జరిగింది. చూసిండ్రా అనుల్లా మనిషి జీవితం ఎట్లున్నదో. ఒక్క క్షణం ముందు దాకా ఎంతో సంబురంగా ఉన్నది, కానీ ఆమెకు భూమి మీద బువ్వ బాకిలేనట్టున్నది. ఈ ఫంక్షన్ లో కూడా తిన్నదో లేదో తెలియదు గాని ఇయాల్టికే ఆమె జీవితం ఆఖరయింది. చూసిండ్రు కదా పబ్లిక్, మనిషి జీవితం ఎప్పుడు ఎట్లుంటదో ఎవ్వరికి తెలియదు. కాబట్టి అందరితోని ఏ లొల్లులు పంచాదులు లేకుండా మంచిగా సంతోషంగా ఉండుండ్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవులా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.